మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా వచ్చే ఏడాది దాడి చేయబోతున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం తనకి బాగా కలిసొచ్చినట్టుంది. ఒకటి ఓటీటీ డీల్, రెండు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముచ్చటగా 3 ఇంటర్నేషనల్ సంస్థలు రంగంలోకి దిగడం. హాలీవుడ్ నుంచి డ్రీమ్ వర్క్స్, అలానే వాల్ట్ డిస్నీస్తో పాటు చైనీస్ థియేటర్స్ చైన్ కూడా రంగంలోకి దిగింది. ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ 450 కోట్ల నుంచి 700 కోట్లని మొన్నటి వరకు టాక్ వినిపించింది. కానీ ప్రశాంత్ నీల్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. టీజర్ వచ్చాక దీని స్టామినా ఏంటో జనానికి అర్థమయ్యేలా చేసి అప్పుడు ఓటీటీ డీల్ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది ఫిలిం టీం. అంతవరకు బాగానే ఉంది. కానీ హాలీవుడ్ సంస్థలు రంగంలోకి దిగినంత మాత్రాన ఎన్టీఆర్ పాన్ వరల్డ్ డ్రీమ్ తీరుతుందా? 700 కోట్ల పెట్టుబడి 5,000 కోట్ల రాబడిగా మారేంత స్టామినా డ్రాగన్కి నిజంగా ఉందా? 40,000 థియేటర్స్లో రిలీజ్ చేసేంత సాహసం నిజంగా డ్రాగన్ టీం చేస్తోందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో RRR తర్వాత డ్రాగన్తోనే గ్లోబల్గా అటాక్ చేయబోతున్నాడు. RRR పాన్ ఇండియా మూవీగా వచ్చిన నాటు పాట వల్ల గ్లోబల్గా గుర్తింపు వచ్చింది. ఆ ఐడెంటిటీ డ్రాగన్ ప్రమోషన్ టైంలో ఉపయోగపడే ఛాన్స్ ఉంది. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో దేవరతో మార్కెట్లో పాతుకుపోయే ప్రయత్నం చేసిన వెంటనే ఇలా పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయడం శక్తికి మించిన సాహసమే. ఇక్కడ తను గెలిస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్, హాలీవుడ్ స్టాండర్డ్స్ని రీచ్ అవుతున్న టాలీవుడ్ అంటారు. విదేశీయులైతే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అని చూడరు కాబట్టి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయంటారు. డ్రాగన్ ఒక్కటి హిట్ అయితే పాన్ వరల్డ్ మార్కెట్ని షేక్ చేస్తే ఇలాంటి స్టేట్మెంట్స్ రావు. ఇలా వారణాసి, డ్రాగన్, కల్కి 2, స్పిరిట్, రాకా, హిందీ రామాయణం ఇలా చాలా సినిమాలు వరల్డ్ మార్కెట్లో దూసుకువెళ్తేనే మన స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్ని రీచ్ అయ్యాయని అప్పుడు ఒప్పుకుంటారు. అందులో డ్రాగన్ మూవీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ టైటిల్లోనే సీక్రెట్ ఉంది. చైనా, జపాన్ ఇలా పాన్ ఏషియా కంట్రీస్లో డ్రాగన్ అంటే ఒక మిథలాజికల్ క్రీచర్, బలానికి చిహ్నం. యూరోప్లో కూడా డ్రాగన్ మీద ఉన్న కథలు, నమ్మకాలు వేరు. అయితే RRR తర్వాత గ్లోబల్ స్టేజ్ మీద డ్రాగన్తోనే ఎన్టీఆర్ గర్జన బలంగా వినిపించబోతుంది. కేవలం మైథలాజికల్ కథతో కాకుండా మాఫియా బ్యాక్డ్రాప్లో ఇండో, చైనా, భూటాన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కేవలం గ్రాఫిక్స్ని, భారీ సెట్టింగ్స్ని నమ్ముకోకుండా అంతకు మించిన ఎఫర్ట్స్ పెడుతోంది ఫిలిం టీం. బ్రూస్లీలా కనిపించేందుకు 14 కేజీలు తగ్గిన ఎన్టీఆర్ ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేయటం, ఇక 22 భాషల్లో 40,000 థియేటర్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయటం, ఇవన్నీ 700 కోట్ల బడ్జెట్ని 5,000 కోట్ల కలెక్షన్స్గా మార్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ హాలీవుడ్ బ్యానర్లైన వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డ్రాగన్ని యూరప్, యూఎస్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. ఇక చైనీస్ సంస్థ అక్కడ 15,000కు పైనే థియేటర్స్లో డ్రాగన్ని రిలీజ్ చేసేలా డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకుంటుంది అంటున్నారు. పేపర్ వర్క్ కేవలం ఫార్మాలిటీనే. అయితే ఓటీటీ డీల్ మాత్రం 450 కోట్ల నుంచి 700 కోట్ల వరకు వచ్చిన 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇలా అయితే 300 కోట్లు టేబుల్ ప్రాఫిట్ ఓటీటీ దశలోనే వచ్చినట్టు అవుతుంది. థియేట్రికల్ బిజినెస్ మొత్తం బోనస్ అవుతుంది. ఇక 40,000 థియేటర్స్లో 250 చొప్పున యావరేజ్గా సీట్లున్నా ఒక్కో షో హౌస్ఫుల్ అయినా 50 నుంచి 100 కోట్ల షోకి దక్కుతాయి. అంటే రోజుకు 100 నుంచి 200 కోట్లు రావచ్చు. కానీ ఇండియాలో తప్ప వరల్డ్ వైడ్గా డ్రాగన్ రిలీజ్ అయిన వెంటనే హౌస్ఫుల్ అవ్వాలని లేదు. టాక్ బాగుండాలి, కంటెంట్ అదరాలి. అలా చూస్తే ఓవరాల్గా ఈ సినిమా ఏమాత్రం బాగున్నా 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వసూళ్లు కష్టమేమీ కాదు. డ్రాగన్ టీం కూడా అత్యాశకు పోకుండా 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లను గ్లోబల్ మార్కెట్లో టార్గెట్గా పెట్టుకుంటుంది. అందుకు తగ్గ అడుగులే వేస్తుంది.